ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చి డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ పాప్స్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ తలగా డిస్అడ్వాంటేజెస్ ఏంటి. సో ఒకటే మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ పాప్స్ ద డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పబ్లిక్. సో ఇన్ పాప్స్ ద డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ ఆఫ్ ఇట్ ఈస్ పబ్లిక్. సో డేటా అనేది సెక్యూర్డ్ అవ్వదు. సో దీనికి మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ కాయిన్ బాక్స్ అంటే దాన్ని ఇంకేమంటామంటే మనం ఫోన్ బూత్స్ అంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఫోన్ బూత్స్ అనేవి లేవు అండ్ మొబైల్ ఫోన్. సో ఫోన్ బూత్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ మనం కాయిన్ వేస్తే ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. సో అవి కాయిన్ బాక్స్ అనమాట, లైక్ ఫోన్ బూత్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఎవరికైనా ఒక పర్సన్కి కాల్ అనేది చేశా. సో ఆఫ్టర్ నేను వెళ్ళిపోయాక నెక్స్ట్ పర్సన్ వచ్చాక అక్కడ రీడైల్ బటన్ అనేది ఉంటుంది. సో ఆ రీడైల్ బటన్ మీద క్లిక్ చేస్తే వాడు నేను ఏ పర్సన్తో మాట్లాడానో ఆ పర్సన్తో వాడు మాట్లాడొచ్చు. సో కాయిన్ బాక్స్ అనేది సెక్యూర్డా ఇన్సెక్యూర్డా? సో నాట్ సెక్యూర్డ్ అనమాట, అది సెక్యూర్డ్ కాదు. సో అలాగే మనం పబ్లిక్ ఫోన్ బూత్స్, సో సేమ్ అదే మనం మాట్లాడింది ఇంకెవరైనా మాట్లాడొచ్చు. అలా పబ్లిక్ ఫోన్స్ ఉంటాయి, లైక్ ఒక ఫోన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు, లైక్ హాస్టల్స్లో ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఫోన్స్ అనేవి సెక్యూర్డ్ కాదనమాట, అంటే పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ కాబట్టి అక్కడ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదు. సో పర్సనల్ మొబైల్ ఫోన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి పర్సనల్ మొబైల్ ఫోన్ అంటే మన మొబైల్ ఫోన్. సో మనం లాక్ పెట్టుకుంటాం, ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటాం. సో దాంట్లో ఉన్న డేటా అయినా, సో దాంట్లో మనం ఎవరికి కాల్ చేసినా అది మన దగ్గర మాత్రమే ఉంటుంది. సో దాన్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవ్వదు. సో దాన్నే పర్సనల్ మొబైల్ ఫోన్స్ అలా అంటాం. సో అదే మన డిసడ్వాంటేజ్ ఆఫ్ పాప్స్ అనమాట. సో పాప్స్ అనేవి డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ అనమాట. సో ఇన్ సి లాంగ్వేజ్లో పాప్ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదు. అండ్ ఇన్ జావా అనేది కంపేర్ టు సి, ఇన్ జావా ఈజ్ వెరీ సెక్యూర్డ్ బికాస్ జావా ఓన్లీ మెథడ్స్ can access the class is known as. సో దాంట్లోనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, డేటా హైడింగ్. సో డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ అనేది జావాలో ఉంటుంది. అందుకే జావా అనేది వెరీ సెక్యూర్డ్ అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో పాప్ ఈజ్ డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అనమాట. సో ఇదే డిసడ్వాంటేజ్ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ ఫర్ ద పాప్ ఆల్సో. సో రేపటి క్లాస్లో మనం బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్. సో జావా అండ్ పైథాన్ అనేవి ఊప్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఊప్స్ అంటే ఏంటి, .NET కూడా ఊప్స్ సపోర్టింగ్ అనమాట. సో ఊప్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, సో అది పాప్స్ కన్నా అది ఎందుకు స్పెషల్ అనమాట ఊప్స్ అనేది. సో ఊప్స్లో ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.